గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ వేదకాలపు నాగరికత, దాని యొక్క విశేషాలు చూద్దాం. వేదకాలపు నాగరికత అంటే వేదాల ఆధారంగా చెప్పేటటువంటి నాగరికత. ఈ నాగరికత మనకు వేదాలలోని సూక్తులు, వేదాల్లో ఉన్నటువంటి చెప్పిన విశేషాలు, వాటి ఆధారంగా ఈ నాగరికత చెప్పడం జరుగుతుంది. ఈ నాగరికతలో ప్రజల్ని మనం ఆర్యులు అంటాము. ఈ ఆర్య నాగరికత, దాన్నే మనం వేదకాలపు నాగరికత అని కూడా అంటాం. ఈ నాగరికతను తొలివేద నాగరికత మరియు మలివేద నాగరికత అని రెండు రకాలుగా చెప్తారు. మొదట మనం తొలివేద నాగరికత, దాన్నే ఋగ్వేద ఆర్య నాగరికత, ఋగ్వేద కాల ఆర్య నాగరికత అంటారు. ఆ ఋగ్వేద కాల ఆర్య నాగరికత గురించి మొదట చూద్దాం. ఋగ్వేద కాల ఆర్య నాగరికత గురించి ప్రస్తావించడానికి ముందు ఆర్యులు ఎవరు, వారు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఆర్య నాగరికత మనం చెప్పేటప్పుడు ఆర్యులు ఎవరు, వారు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అనేది ప్రస్తుతం చూడాల్సిన ముఖ్య అంశం. అయితే హరప్పా నాగరికత గురించి మనం ఒక క్లాస్లో చూసాము. ఆ తర్వాత హరప్పా నాగరికత తర్వాత, అంటే మనకి హరప్పా నాగరికత లేదా సింధు నాగరికత 2500 సంవత్సరాల నుంచి 1750 వరకు అని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత కాలం మనం వేదకాల నాగరికత అంటే 1500 సంవత్సరం నుంచి స్టార్ట్ అయిందని కొంతమంది చెప్పడం జరిగింది. ఈ ఆర్యులు వాస్తవానికి భారతీయులు కారు అని, వీరు వేరే ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చారు, ఆ వలస ద్వారా ఈ నాగరికత ప్రారంభమైందని చరిత్రకారులు విశ్లేషించారు. ఈ నాగరికత ఆర్యుల జన్మస్థానం గురించి రకరకాల సిద్ధాంతాలు ప్రస్తావనలో ఉన్నాయి. అలాంటి వాటిలో, ఎందుకంటే వీరి యొక్క భాష అయిన సంస్కృతి యూరోపియన్ భాషకు, గ్రీకు, లాటిన్ భాషకు దగ్గరగా ఉండటం వల్ల వీరు ఆర్యులు యూరప్ ప్రాంతం నుంచి వచ్చి ఉంటారని ఒక వాదన సర్ విలియం జోన్స్, మార్క్స్ ముల్లర్ లాంటి పండితులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ సిద్ధాంతాన్ని చాలామంది చరిత్రకారులు ఆమోదించలేదు. ఎందుకంటే ఆర్యులు జన్మస్థానం మధ్య ఆసియా అని కొంతమంది చరిత్రకారులు చెప్పడం జరిగింది. అలానే ఆర్యుల యొక్క జన్మస్థానం ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చి ఉంటారని చెప్పి బాలగంగాధర్ తిలక్ గారు తమ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే ఆర్య నాగరికత ఒకేసారి అకస్మాత్తుగా వచ్చిందనడానికి అవకాశం లేదు. వలస రావటం ద్వారా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ తమ యొక్క సంస్కృతిని అభివృద్ధి చేసుకున్నారు. ఈ నాగరికతకు మనకు ప్రధానమైనటువంటి వనరు, అంటే మనం ఏదైనా హిస్టరీ చెప్పాలంటే వనరులు, సోర్స్ ఆధారంగా చెప్తాం. కాబట్టి వాళ్ళకి సోర్స్ ఏంటంటే, ఈ నాగరికతకు మనం కొన్నటువంటి ప్రధానమైన సోర్సెస్ ఏంటంటే వేదాలే. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వీటితో పాటుగా మనకి వేద సంహితాలు, అంటే వేదంలోని ఉపభాగాలు అంటాం. ఆ వాటిలో ఉపభాగాలను మనం సంహితలు అంటాం. ఆ సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు, ఇవి కూడా వేద వాంగ్మయంలో భాగంగానే చెప్తాము. అయితే ఈ వేదాల్లో ప్రధానంగా ఋగ్వేదాన్ని మనం చూసుకున్నట్లయితే, ఋగ్వేదం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాచీన గ్రంథాల్లో మొదటి గ్రంథంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ గ్రంథం ఇందులో 1017 రుక్కులు ఉన్నాయని, రుక్కులు అంటే శ్లోకాలు, ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయని మనకి తెలుస్తుంది. అందులో 10 మండలాలు కూడా ఉన్నాయి. ఈ రుక్కులు ఏంటంటే, ఈ రుక్కులు అనేవి దేవతా ప్రీత్యర్థం, అంటే దేవతల యొక్క ప్రీతి కోసం వేదకాలం నాటి ప్రజలు వల్లె వేసేవాళ్ళు, అంటే రోజు పఠించేవారు.
తొలి వేదపు నాగరికతకు అంటే వేదకాలంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, సాంఘిక పరిస్థితులు, మత పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రధానమైన ఆధారం ఈ ఋగ్వేదమే. తర్వాత ఋగ్వేదం తర్వాత యజుర్వేదం తీసుకున్నట్లయితే యజుర్వేదం పద్య గద్య సంకలనాలతో కూడినటువంటి క్రతువులు ఎలా చేయాలి అంటే పద్య గద్యాలు ఉంటాయి ఇందులో, ఎటువంటి క్రతువులు ఏం చేయాలి, క్రతువుల గురించి తెలియజేస్తుంది ఈ యజుర్వేదం. తర్వాత సామవేదం తీసుకున్నట్లయితే సామవేదం సంగీతానికి మూలమైనటువంటి వేదం అనగా చెప్తారు మనకి. ఈ సామవేదం చూస్తే సామవేదంలో 1549 రుక్కులు ఉన్నాయి. ఇవి కూడా ప్రధానంగా యజ్ఞయాగాదికి సంబంధించినటువంటి క్రతువుల గురించి తెలియజేస్తాయి. అంటే అవి ఎలా పాట అంటే శ్లోకాలు ఎలా పఠించాలి అనే విషయాలు చూస్తాం. అందుకనే భారతీయ సంగీతానికి బాగా ఎక్కువగా సామవేదాన్ని ఎక్కువగా తీసుకుంటాం జరుగుతుంది. అంటే శ్రావ్యంగా ఎలా ఆ రుక్కుల్ని పఠించాలనే విషయం ఇందులో చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత ఈ యజ్ఞయాగాది క్రతువులు ఎలా చేయాలనేది ఈ సామవేదంలోనే ఎక్కువగా చెప్పడం జరిగింది. ఈ సామవేదం తర్వాత అథర్వణ వేదం. ఈ అథర్వణ వేదంలో 731 రుక్కులు ఉన్నాయి. దీన్ని కూడా 20 భాగాలకు విభజన చేశారు. ఈ అథర్వణ వేదం అనేది దాన్ని కొంతమంది దయ్యాల వేదం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ అథర్వణ వేదంలో భూత ప్రేతాలను పారదోలుటకు ఎలా క్రతువులు నిర్వహించాలనే విషయం చెప్పడం జరిగింది. అందుకనే దీన్ని భూత ప్రేత వేదం అని కూడా కొంతమంది పేర్కొనడం జరిగింది. దాని తర్వాత వేదకాల ఆర్య నాగరికతకు బాగా ఉపయోగపడేవి సంహితలు, అంటే వేదంలోని భాగాలు సంహితలు. ఈ సంహితలు అంటే వేదంలోని భాగంలో సంహితలు. ఈ సంహితలు ఏంటంటే ప్రార్థన రుక్కులు, యజ్ఞయాగాది క్రతువులు ఎలా చేయాలనే విషయాలు ఈ రుక్కుల్లో పేర్కొనడం జరిగింది. వీటి వల్ల మనకి అంటే ఋగ్వేదంలోని రుక్కులతో దేవతా ప్రీతి అంటే దేవతలను ప్రీతి అంటే ప్రసన్నం చేసుకోవడానికి ఆర్యులు వల్లె వేస్తూ ఉండేవాళ్ళు. ఈ ప్రార్థనా శ్లోకాలను రుక్కులుగా పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత వస్తే బ్రాహ్మణాలు. ఈ బ్రాహ్మణాలు ఏంటంటే యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించిన విషయాలు ఈ బ్రాహ్మణాల్లో ఉన్నాయి. అలానే కర్మ మార్గాన్ని, మోక్ష మార్గాన్ని పొందడానికి ఈ బ్రాహ్మణాలు కార్యరూపంలో చూపడం జరిగింది. నెక్స్ట్ బ్రాహ్మణాల తర్వాత అరణ్యకాలు. అరణ్యకాలు అంటే ఈ సంసార బంధాలు త్యజించి సన్యాస జీవితం స్వీకరించి అడవుల్లో నివసించే మునుల కోసం ఉద్దేశించబడినటువంటి దివ్య జ్ఞానాన్ని అరణ్యకాలు అంటాం. ఈ అరణ్యకాలు ఏంటంటే ఎలా అంటే సంసార జ్ఞానాన్ని పూర్తిగా వదిలేసి సన్యాసం స్వీకరించిన ఋషుల కోసం ఈ దివ్య జ్ఞానంతో కూడుకున్న అరణ్యకాలు మనకి కూడా ఆధారంగా ఉపయోగపడుతున్నాయి. అంటే ఈ నిగూఢమైన భావాలు ఈ అరణ్యకాలు తెలియజేస్తూ ఉంటాయి. తర్వాత ఈ అరణ్యకాలలో కర్మ మార్గానికి, ఉపనిషత్తుల్లోనేమో జ్ఞాన మార్గానికి నాంది మనకు కనపడుతుంది. అరణ్యకాలలో ఐతరేయ, తైత్తరీయ అరణ్యకాలు ప్రధానమైనవిగా చెప్తాము. ఇక తర్వాత ఉపనిషత్తులు తీసుకుంటే ఈ ఉపనిషత్తులు ఆత్మ, పరమాత్మ, కర్మ, పునర్జన్మ మొదలగు విషయాలపై తాత్వికాలోచనతో ఉపనిషత్తుల్లో వివరించడం జరిగింది. ఉపనిషత్తుల్లోని తాత్విక ఆలోచన తర్వాత కాలంలో హిందూ మత తత్వానికి కూడా ఒక పునాదిగా చెప్పడం జరుగుతుంది. ఇక తర్వాత ఈ మనకి వేదాంగాలు తర్వాత అంటే వేదంలోని భాగాల తర్వాత వేదాంగాలు. ఈ వేదాంగాలు ఏంటంటే శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, కల్పసూత్రాలు. ఇవి కూడా మనకు వేద కాల నాగరికత తెలియజేయడానికి ఉపయోగపడేటువంటి భాగాలుగా చెప్తాము. దాని తర్వాత ఉపవేదాలు. ఉపవేదాలు ఏంటంటే మంత్ర ప్రసక్తి లేకుండా శాస్త్రీయ గ్రంథాలను ఉపవేదాలుగా చెప్పడం జరిగింది. ఈ ఉపవేదాల్లో మనకు ధనుర్వేదము, ఆయుర్వేదము, గాంధర్వ వేదం,
అలానే శిల్పవేదాలు కూడా ఈ ఉపవేదాల్లో ఉన్నాయి. వాటి తర్వాత మనకు ఇతిహాసాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటే మహాభారతం కానీ రామాయణం, ఈ రెండింటిని మనం ఇతిహాసాలుగా చెప్తాం. ఇతిహాసాల్లో మహాభారతం మనకి దేని గురించి ఎక్కువగా తెలియజేస్తుందంటే ఉత్తర భారతదేశంలో సార్వభౌమత్వానికి ఆర్య గణాల మధ్య జరిగిన పోరాటాన్ని గురించి తెలియజేస్తుంది. అంటే ఆర్యుల్లో గణాలు ఉంటాయి, ఈ ఆర్య గణాల మధ్య ఎటువంటి పోటీ జరిగిందనే విషయం ఈ మహాభారతం తెలియజేస్తుంది. అలానే రామాయణం తీసుకుంటే రామాయణం ఆర్య సంస్కృతి దక్షిణాపథానికి ఏ విధంగా విస్తరించింది, ఎలా వచ్చిందనే విషయం ఈ రామాయణం తెలియజేస్తుంది. కాబట్టి ఈ ఇతిహాసాలు ప్రాచీనమైనప్పటికీ మనం చెప్పుకునేటువంటి ఆర్య నాగరికతకు సంబంధించినటువంటి యుగానికి సంబంధించినవి కావు, కానీ మనం వీటిని కూడా ఇందులో మనం భాగంగా చూస్తున్నాం. సరే, మనం ఇప్పుడు ఋగ్వేద కాల ఆర్య నాగరికతకు ప్రధాన ఆధారం ఏంటంటే అంటే ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన గ్రంథంగా చెప్పంటే ఋగ్వేదమే ఈ ఋగ్వేద కాల ఆర్య నాగరికతకు ప్రధానమైనటువంటి ఆధారం. ఇది క్రీస్తుపూర్వం 1500 సంవత్సరానికి సంబంధించిందని మార్క్స్ ముల్లర్ పేర్కొనడం జరిగింది. అలానే క్రీస్తుపూర్వం 2000 నుంచి 2000 లేక 2500 సంవత్సరం క్రితమే దీన్ని రూపొందించారు, దీన్ని తయారు చేశారు, అంటే దీనిలో సంకలనం అంటే దీని యొక్క రూపొందు జరిగింది అని చెప్పి వింటర్ నిర్జీ అనేటువంటి పండితుడు తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఆర్య నాగరికత భారతదేశానికి సంబంధించింది కాదు, వీరు వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారని మనం ముందే తెలియజేసుకున్నాము. అలాంటి వాటిలో ఆర్యులు ఆఫ్ఘనిస్తాన్ ద్వారా భారతదేశంలో వాయువ్య సరిహద్దు నుంచి భారతదేశంలోకి వచ్చారని మనకు శాస్త్రీయ పరిశోధన వల్ల తెలియజేస్తుంది. వీళ్ళ యొక్క ప్రధాన స్థావరాలు అంటే మొదటి స్థావరాలు ఎక్కడ వీళ్ళు ఉన్నారంటే ఆర్యుల యొక్క ప్రధాన స్థావరం సప్తసింధు ప్రాంతం అంటాం. సప్తసింధు ప్రాంతం అంటే సింధు, జీలం, చినాబ్, రావి, సట్లెజ్, బియాస్, సరస్వతి, ఈ 7 నదుల పరివాహక ప్రాంతాన్ని సప్తసింధు ప్రాంతం అంటాం. ఈ సప్తసింధు ప్రాంతంలోనే ఋగ్వేద ఆర్యులు మొదట స్థిరపడ్డారు. ఇంకా తర్వాత వీళ్ళ యొక్క రాజకీయ పరిస్థితులు ఏంటనేది మనం చూద్దాం. వీళ్ళ యొక్క రాజకీయ పరిస్థితులు మనం చూస్తే ఈ టైంలో రాజకీయం ఎలా ఉంది అంటే ఈ టైంలో మనకు వీళ్ళంతా ఆర్యులు మొత్తం ఒకే జాతి అయినప్పటికీ దీనిలో కొన్ని తెగలు అయితే ఉన్నాయి. ఆ తెగల బట్టి వీళ్ళు తెగ రాజ్యాలు అంటే గణరాజ్యాలు, తెగ రాజ్యాలు అని చెప్పి వాళ్ళు వేరుపట్టడం జరిగింది. అయితే ఈ తెగ రాజ్యాలు మనకి కొన్ని చిన్న చిన్న రాజ్యాలకు ఇప్పుడు మనం భరత, పురు, యదు, తుస్వర, దృహ లాంటి మనకు తెగ రాజ్యాలు మనకు కనపడతాయి. అంటే ఈ తెగలు రాజ్యాలకు ఎలా ఏర్పడతాయి అనేది మనం చూస్తే ఫస్ట్ గ్రామాలన్నీ తీసుకుని గ్రామాలు మొత్తం కొన్ని విష్లుగా ఏర్పడతాయి. ఆ విష్లన్నీ కలిపి ఒక రాజ్యంగా ఏర్పడడం జరుగుతుంది. అంటే కొన్ని విష్లన్నీ కలిపి ఒక జనపదంగా ఏర్పడుతుంది. ఆ జనపద రాజ్యాన్నే మనం తెగల రాజ్యం లేదా ఋగ్వేద రాజ్యం అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఈ ఋగ్వేద రాజ్యంలో రాజు అంటే రాజ్యానికి అధిపతి మొత్తం రాజు అని పిలుస్తాం మనం. ఇక్కడ చక్రవర్తి అనే పదం కానీ స్వరాట్, విరాట్, ఏకరాట్, సామ్రాట్ అనే పదాలు కనపడవు, రాజు అనే పదం మాత్రమే వినిపిస్తుంది. ఈ రాజరికం వంశపారంపర్యంగా ఉంటుంది. కొన్ని రాజ్యాల్లో గణరాజ్యాలు కూడా ఉన్నాయి. గణరాజ్యం అంటే ప్రజలు తమ యొక్క రాజుని తామే ఎన్నుకునేటువంటి రాజ్యాలు కూడా ఉన్నాయి. వాటిని గణరాజ్యాలు అంటాం. ఆ గణరాజ్యాలకు అధిపతిని గణపతి అని పిలుస్తాం జరుగుతుంది. అయితే ఈ రాజ్యాల మధ్య ఆధిపత్యం కోసం కొంచెం ఆధిపత్య పోరు కూడా జరిగింది. ఆధిపత్య పోరు జరిగిందనడానికి మనకు ప్రధానమైనటువంటి ఆధారం ఏంటి, బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అంటాం, అంటే దశరాజ యుద్ధం. ఈ దశరాజ యుద్ధం వల్ల ఈ టైంలో రాజ్యాల మధ్య అంటే తెగ రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగినాయి అనే విషయం మనకు తెలుస్తుంది. ఇక తర్వాత ఈ టైంలో రాజు ప్రజల రక్షణే ప్రధానమైనటువంటి మౌలిక ధర్మం, మౌలిక బాధ్యతగా కలిగి ఉండేవాడు. అందుకు ప్రతిఫలం అంటే రాజు తమను రక్షించినందుకు గాను ప్రతిఫలంగా రాజుకు ప్రజలు బలి అనేటువంటి కానుకను సమర్పించేవాళ్ళు. బలి అనేది పన్ను కాదు, వాస్తవానికి కానుక అనేవాళ్ళు.
తర్వాత అది పన్నుగా మారుతుంది తర్వాత కాలంలో. కానీ ప్రస్తుతానికైతే బలి అనేది తమను రక్షించినందుకు గాను రాజుకు ప్రజలు సమర్పించుకునే ఒక కానుకనే బలి అనేవాళ్ళు. ఈ రాజు ప్రజల యొక్క రక్షణ కోసం రక్షణ బాధ్యతతో పాటు కొన్ని పుణ్యక్రతువులు అంటే ప్రజల రక్షణ కోసం పుణ్యక్రతువులు కూడా చేసేవారు. అయితే రాజుకి సహాయకంగా పురోహితుడు ఉండేవాడు. ఆ పురోహితుడికి రాజ్యంలో ప్రధానమైన గౌరవస్థానం ఉండేది. రాజగురువు అని పిలిచేవాళ్ళు. ఆ రాజగురువుకు ప్రధానమైన గౌరవం ఉండేది. ఇంకా రాజుకు సహాయకంగా ఎవరు ఉంటారు అంటే రాజుకు సహాయకంగా మనకు పురోహితుడు, సేనాని, గ్రామని మనకు కనపడతాయి. ఈ పురోహితుడు, సేనాని, గ్రామని ప్రధానమైన సలహా ఇచ్చేవాళ్ళు. పురోహితుడేమో రాజుకి అంటే పరిపాలనా వ్యవహారాల విషయంలోనూ వీటిలోనూ సలహాలు ఇస్తూ ఉండేవాడు. సైన్యానికి సంబంధించిన విషయాలేమో సేనాని సలహాలు ఇచ్చేవాడు. ఇక గ్రామని అనే ఆయన గ్రామానికి సంబంధించిన ఒక గ్రామ పెద్ద. అయితే ఈ గ్రామ పెద్ద అంటే గ్రామాల యొక్క ఒక కూటమే విశ్వ మొత్తం కూటమే కలిపి ఒక జనపదం అన్నాం కాబట్టి గ్రామానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అయితే ఈ టైంలో ఉన్నటువంటి రాజు నిరంకుశుడు కాదు, నిరంకుశంగా వ్యవహరించడానికి అవకాశం లేదు. ఎందుకంటే రాజు నిరంకుశంగా వ్యవహరించడానికి అవకాశం లేదంటానికి ఎందుకు కారణం అంటే ఈ టైంలో రాజు పరిపాలనలో సలహాలు ఇవ్వడం కోసం సభ, సమితి అనేటువంటి 2 ప్రజా సంస్థలు ఉపయోగపడుతూ ఉండేవి. వీటి నిర్ణయాలను రాజు అమలుపరచాల్సి ఉంటుంది. సభా, సమితి అనేవి ప్రధానమైనటువంటి ప్రజాప్రతినిధుల సభలు, అంటే ప్రజల సభలు. వాటి నిర్ణయాలను రాజు అమలుపరచాల్సి ఉండేది. ఇంకా తర్వాత రాజు మధ్య జరిగే యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఆ యుద్ధాలకు సంబంధించిన విషయాల్లోనూ కూడా ఈ పెద్దల సభ కొన్ని సందర్భాల్లో సలహాలు ఇస్తూ ఉండేవి. ఇక రాజు తన యొక్క రాజ్య రక్షణ కోసం రథబలం, అశ్విక దళం, పదాతి దళం లాంటి సైనిక విభాగాలను కూడా పోషించేవాడు. ఈ టైంలో మనకి సింధు నాగరికతలో కనిపించదు, కానీ ఆర్య నాగరికతలో యుద్ధాలు సహజంగా కనిపించేవి. అందుకని వీళ్ళ టైంలో కత్తులు, గండ్రగొడ్డళ్ళు, ఈటెలు, విల్లులు ఇలాంటి ఆయుధాలు మనకు కనపడతాయి. అలానే సైనిక ఆయుధాలైనటువంటి డాలు, కవచం, శిరస్త్రాణం కూడా ఈ మా నాగరికతలో మనకు కనిపిస్తాయి. తర్వాత ఋగ్వేద కాలంలో శిక్షల కాఠిన్యత కూడా బాగా ఎక్కువగా ఉండేది. శిక్షలు బాగా ఎక్కువగా విధించేవాళ్ళు, అంటే కఠినంగా ఉండేవి. ఒకవేళ అప్పు చెల్లించకపోతే అప్పు ఇచ్చిన వాడికి తను బతికినంత కాలం దాస్యం చేయాల్సి వచ్చేది, అంటే బానిసగా మారిపోవాల్సి వచ్చేది అప్పు చెల్లించకపోతే. అలానే కొన్ని సందర్భాల్లో హంతకులకు 100 ఆవులు జరిమానాగా విధించారు, అంటే ఆవుని ఆ టైంలో ధనంగా భావించేవాళ్ళు. అలానే దేశ బహిష్కరణ శిక్షలు మనకు కనబడతాయి. అలానే అంగవిచ్ఛేదన శిక్షలు లాంటి కఠినమైన శిక్షలు కూడా ఈ టైంలో మనకు కనపడతాయి. ఇక తర్వాతకు వస్తే ఈ టైం నాటి సాంఘిక పరిస్థితులు ఏంటి అంటే ఈ మనకు ఋగ్వేద కాల ఆర్య నాగరికతలో కుటుంబాల సమూహమే వేద సమాజం. ఎందుకంటే అనేక కుటుంబాలు కలిసి ఒక గ్రామంగా తయారయ్యాయి. ఆ కుటుంబాలకి పెద్దనే మన కుటుంబ పెద్ద తండ్రినే కుటుంబ పెద్దగా భావించేవాళ్ళు. ఆ తండ్రిని గృహపతి, దంపతి అని పిలిచేవారు. తండ్రికి సంపూర్ణటువంటి అధికారాలు ఉండేవి. అందుకని ఇది వెళ్ళి పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అని చెప్పంటాం. మనకు సింధు నాగరికత మాతృస్వామిక విధానాన్ని కలిగి ఉంటే ఇక్కడ ఇది పితృస్వామిక విధానాన్ని కలిగి ఉంది. అయితే కుటుంబ సభ్యులందరూ తండ్రి దగ్గర చాలా అనుకువగా క్రమశిక్షణగా వెలిగేవారు. అయితే ఇక్కడ స్త్రీకి ప్రాధాన్యత లేదు అనుకోవడానికి అవకాశం లేదు. స్త్రీకి ప్రతి విషయంలోనూ ఈ నాగరికతలో కూడా ప్రాధాన్యత ఉంది. అంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసే యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు.
స్త్రీ లేకుండా హోమగుండం అంటే యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనడానికి పురుషుడికి అవకాశం ఉండేది కాదు. అలానే కొంతమంది స్త్రీలు మనం ఇందాక చెప్పుకున్నటువంటి సభా సమితి అనే సమావేశాల్లో కూడా పాల్గొనేవాళ్ళు. సభా సమితి సమావేశాల్లో సభ్యులుగా కూడా ఉండేవారు కొంతమంది. అలానే బహుభార్యత్వం ఈ కుటుంబాల్లో పెద్దగా ఉండేది కాదు. వితంతు పునర్వివాహాలు అనేవి నిషేధించబడలేదు. అలానే ఆడపిల్లలకు భర్తను ఎన్నుకుని అంటే తన యొక్క పతిని ఎన్నుకునేటువంటి పూర్తి స్వాతంత్రం ఈ సమయంలో ఉంది. అలానే స్త్రీకి నైతిక ప్రమాణం హెచ్చుగా ఉంది. పతివ్రతలు అలానే ఈ టైంలో అనేక మంది విద్యావేత్తలు కూడా ఈ ఋగ్వేద ఆర్య నాగరికతలో మనకు కనపడతారు. అయితే ఈ నాగరికతలో మనకు వర్ణ వ్యవస్థ ఇంకా బలపడలేదు. అయితే తర్వాత కాలంలో సృష్టికర్త ముఖం నుంచి బ్రాహ్మణులు, బుధ స్కందాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు ఉద్భవించారని పురుష సూక్తంలో రాశారు. కానీ అసలు పురుష సూక్తం అనేది ఋగ్వేదంలో మొదట రాయలేదు, తర్వాత చేర్చి ఉండవచ్చని చాలామంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఇక తర్వాత కాలంలోనే వర్ణ వ్యవస్థ బలపడ్డది. ఋగ్వేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేది బలపడలేదు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఋగ్వేద కాలంలో బ్రాహ్మణులేమో పురోహితులుగా వ్యవహరించారు, క్షత్రియులేమో యుద్ధాలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు, వైశ్యులు వ్యవసాయం వ్యాపారం చేసుకున్నారు, శూద్రులు ఆ పై వర్గాల అన్నింటికి సంబంధించిన కార్మికులుగాను బానిసలుగాను పనిచేశారనే విషయం మనకు తెలుస్తుంది. ఈ టైంలో వ్యవసాయం ప్రధానమైన వృత్తిగా ఉంది. అంటే వీళ్ళు వ్యవసాయం కంటే పశుపోషణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు తొలికాలం. తర్వాత వ్యవసాయానికి రెండో ప్రాధాన్యత ఇచ్చారు. వీళ్ళ టైంలో గోధుమలు, తర్వాత బార్లీ ఇలాంటి కూరగాయలు, పాలు ఇలాంటివి కూడా వీళ్ళు ఆహారంగా తీసుకున్నారు. అయితే ఈ కాలంలో సోమ, సుర అనేటువంటి మత్తు పానీయాలు సేవించారనే విషయం కూడా మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళ యొక్క ఆర్థిక జీవితం ఎలా ఉంది, గ్రామీణ జీవితం ఎలా ఉంది అనేది మనం చూస్తే, గ్రామీణ జీవితం పూర్తిగా పశుపాలన, వ్యవసాయంతో కూడుకున్నటువంటి వ్యవస్థ ఈ టైంలో కనపడుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో గోవును ప్రధానమైన ధనంగా భావించేవారు. అలానే ఈ సంస్కృతి మొత్తం ఎక్కువగా వస్తుమారక విధానాన్ని ఎక్కువగా ఫాలో అయ్యారు. అయితే వస్తుమారక విధానంతో పాటు వీళ్ళ టైంలో గోత్ర లేదా నిష్కానే వెండి, బంగారు నాణ్యాలు కూడా ఉపయోగించారు. ఈ టైంలో గోవుని ప్రధానమైన ధనంగా భావించారు. అందుకని వీళ్ళు ఈ టైంలో వ్యవసాయం చేసేటప్పుడు కూడా అంటే ఒక వస్తువుని ఇంకో వస్తువుని కొనడానికి, అమ్మడానికి గోవుని ఒక ప్రమాణంగా భావించారు. అలానే ఈ టైంలో వ్యవసాయంలో మనకి గోధుమలు, యవలు, ప్రత్తి, ధాన్యం లాంటి అనేక పంటలు పండించారు. వీళ్ళ యొక్క వ్యవసాయానికి ప్రధానమైనటువంటి సేద్యపు వనరు ఏంటంటే బావులే సేద్యపు వనరుగా ఉపయోగపడ్డాయి. ఇక తర్వాత విషయానికి వస్తే ఈ టైంలో మతం ఎలా ఉంది, మత విషయం ఎలా ఉందనేది చూస్తే, ఈ టైంలో వీరు మతంకి వస్తే వీరు పూర్తిగా ప్రకృతి శక్తులను ఆరాధించిన వారు. మత పరిస్థితుల్లో ప్రకృతి శక్తులనే వీళ్ళు ఎక్కువగా ఆరాధించారు. ప్రకృతి శక్తులని ఎందుకు అంటున్నామంటే, వీళ్ళు పూజించినది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి దైవం ఎవరంటే ఇంద్రుడు. ఆయన్నే మనం పురంధరుడు అంటాము. ఆయన యుద్ధదేవుడుగా గాడిగా పిలుస్తారు. ప్రధానంగా ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యుడు, చంద్రుడు మొదలగు పురుష దేవతలను, అదితి, పృథ్వీ అనేటువంటి ఆకాశ దేవతలను కూడా వీళ్ళు పూజించారు. అయితే వీళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది మాత్రం ఇంద్రుడినే. ఇంద్రుడికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి యజ్ఞయాగాది క్రతువులు కూడా ఎక్కువగా ఇంద్రుడికి చేసేది. తర్వాత ఇంద్రుడు వజ్రాయుధంతో శత్రువులను నిర్మూలించి తమను కాపాడతాడని, తమ యొక్క సిరి సంపదలను కాపాడతాడని చెప్పి వీరు భావించేవారు. ఇక ఈ టైంలో యజ్ఞయాగాది క్రతువులు కంపల్సరీ నిర్వహించాలి. ఎందుకంటే
మత పరిస్థితుల్లో యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం ద్వారా భగ ఆ, వీరు భగవంతుణ్ణి తృప్తిపరుస్తారని, ఆ భగవంతుని తృప్తిపరచడం ద్వారా తాము సిరి సంపదలతో వర్ధిల్లుతామని భావించేవారు. అందుకనే యజ్ఞయాగాది క్రతువులలో రుక్కులు పఠించడం ఇలాంటి మొత్తం మనకు మనం ప్రధానంగా చూస్తాం. యజ్ఞయాగాది క్రతువుల్లో జంతువుల బలి కూడా మనకు కనపడుతుంది. అయితే తర్వాత కాలంలో జంతు బలి అనేది తర్వాత కాలంలో అంటే మలివేద కాలం తర్వాత జంతు బలి అనేది లేకుండా పోయింది, కానీ తొలివేద కాలంలో జంతు బలి అనేది మనకు కనపడుతుంది. అలానే అనేక రకాలైన ఆహార పదార్థాలను, ఆవు నెయ్యి ఇలాంటి ఆహార పదార్థాల మొత్తాన్ని పవిత్ర అగ్నికి సమర్పించడం ద్వారా భగవంతునికి సమర్పిస్తున్నామనే భావంతో వీళ్ళు యజ్ఞయాగాది క్రతువుల్లో అనేక ఆహార పానీయాలను కూడా యజ్ఞకుండంలో పడేసేవారు. ఇక తర్వాత వీరి యొక్క జీవితం తర్వాత వీరు చనిపోయిన వారిని దహనం చేయడం, పూడ్చిపెట్టడం లాంటి ఆచారాలు కూడా మనకు కనపడతాయి. ఇలా మనం చూస్తే ఋగ్వేద కాలం వరకు మనం చెప్పాము ఇప్పుడు, ఎందుకంటే మలివేద కాలంలో చాలా మార్పులు ఉంటాయి. ఋగ్వేద కాలంతో పోలిస్తే మలివేద కాలంలో చాలా మార్పులు ఉంటాయి. మలివేద కాలంలో మార్పులు గురించి వేరే టాపిక్ చూద్దాం. ఋగ్వేద కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఋగ్వేదంలో ఎలా వచ్చారు, వీరు భారతదేశానికి ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది మనం చూసాము. ఋగ్వేదం గురించి, వేదాంగాల గురించి, ఉపనిషత్తుల గురించి, బ్రాహ్మణాల గురించి, వీటి గురించి మనం చూడటం జరిగింది. ఆ తర్వాత ఋగ్వేదంలో ఉన్నటువంటి విషయాలతో పాటు వేదాంగాలు, శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్త, జ్యోతిష్యం, కల్పసూత్రాలు వంటివి చూసాము. వాటి గురించి కొంచెం వివరించడం జరిగింది. తర్వాత ఇతిహాసాల గురించి చూడటం జరిగింది. అయితే ప్రధానంగా ఈ వేదకాల ఆర్య నాగరికతలో రాజకీయ పరిస్థితుల్లో మనకు రాజు, చిన్న చిన్న తెగలు కలిసి ఒక తెగ రాజ్యంగా ఏర్పడ్డాయని మనం చూసాము. ఆ తెగ రాజ్యాలకి అధిపతిగా రాజును మనం చెప్తాము. అలానే కొన్ని గణరాజ్యాలు కూడా ఉన్నాయి. గణరాజ్యాలకి అధిపతిని గణపతి అని పిలుస్తామని చెప్పాము. అయితే గణరాజ్యాలు, తెగ రాజ్యాలు మనం చూస్తాము. అయితే ఈ తుస్వర, యదు, పురు ఇలాంటి గణరాజ్యాలు మనకు కనపడతాయి. అయితే కొన్ని సందర్భాలలో ఈ రాజ్యాలు తెగల మధ్య ఆధిపత్యం కోసం యుద్ధాలు కూడా జరిగాయి. ఎందుకంటే దానికి ప్రధానంగా మనకు దశరాజు యుద్ధాన్ని మనం చూసాము. దాని గురించి మనం వివరించడం జరిగింది. తర్వాత రాజు యొక్క ప్రధాన విధులు ప్రజల రక్షణ, అలానే ప్రజల యొక్క ప్రజా సౌకర్యం కోసం, ప్రజలను రక్షించడం కోసం యజ్ఞయాగాది క్రతువులు కూడా నిర్వహించేవాడు. రాజుకు సహాయకంగా పురోహితుడు ఉంటాడు. పురోహితుడితో పాటు సేనాని, గ్రామణి అనేవాళ్ళు రాజుకు సహాయపడేవాళ్ళు. అలానే మనకి రాజుకి సహాయకంగా సభా సమితి ఉంటాయనే విషయాన్ని కూడా మనం చూసాం. రాజు దగ్గర అనేక రకాలైనటువంటి రథబలం, అశ్వదళం, పాదదళం ఉంటాయనే విషయం చూసాము. అలానే రాజు ఈ రాజరికంలో శిక్షల కాఠిన్యత కూడా అధికంగానే ఉందని చెప్పాము. దేశ బహిష్కరణ, అంగవిచ్ఛేదన శిక్షలు కూడా మనం ఉంటాయని చెప్పుకున్నాం. ఇక సాంఘిక పరిస్థితికి వస్తే సంఘంలో గృహపతి దంపతి అంటే ఇంటి పెద్దనే ప్రధానమైన వ్యక్తిగా ఉంటుంది. అందుకని ఇది మాతృస్వామిక విధానం కాదు. అందుకని పితృస్వామిక విధానాన్ని వీళ్ళు ఫాలో అయ్యారు. అయితే మాతృస్వామిక విధానం కాకపోయినప్పటికీ స్త్రీకి ప్రాధాన్యత ఉంది. స్త్రీ ప్రతి విషయంలోనూ పురుషుడితో సమానంగా యజ్ఞయాగాది క్రతువుల్లోనూ మిగిలినటువంటి కార్యక్రమాల్లోనూ కూడా పాల్గొనేది. స్త్రీలు కొన్ని సందర్భాల్లో సభా సమితి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారనే విషయం మనం చూసాము. అలానే స్త్రీలు సంపన్న కుటుంబాల్లో కొన్ని సందర్భాల్లో మాత్రం బహుభార్యత్వం ఉంది, కానీ ఎక్కువగా బహుభార్యత్వం లేదని చెప్పాలి. వితంతు పునర్వివాహాలు నిషేధించబడలేదని చెప్పాము. అలానే స్త్రీకి పూర్తిగా భర్తను ఎన్నుకునేటువంటి పూర్తి స్వతంత్రం ఉందనే విషయం చూసాము. కొంతమంది స్త్రీలు విద్యావేత్తలు కూడా ఉన్నారనే విషయం కూడా మనం చెప్పాము. తర్వాత ఈ టైంలో వర్ణ వ్యవస్థ బలపడలేదు. తర్వాత పురుషయోక్తం అనేది దాంట్లో చేర్చారనే విషయం చాలామంది చరిత్రకారులు చెప్పారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వారి వర్ణ అంటే వాళ్ళ యొక్క వృత్తి ఆధారంగా వాళ్ళ యొక్క వర్ణం అనేది నిర్ణయించడం జరిగింది. పురోహిత్యం చేసేవాడు బ్రాహ్మణుడు గాను, యుద్ధం చేసేవాడు క్షత్రియుడు గాను, వ్యవసాయం వ్యాపారం చేసేవాడు వైశ్యుడు గాను, వీళ్ళందరికీ సేవ చేసేటువంటి కార్మికులను శూద్రుడు గాను భావించారు.
ఈ తర్వాత ఈ టైంలో వీళ్ళ టైంలో అనేక రకాలైనటువంటి అదే వినోదాలు ఉన్నాయి. నృత్యం తెలుసు, సంగీతం తెలుసు, జ్యోతం తెలుసు, వేద తెలుసు, పోటీలు తెలుసు. వీళ్ళందరికీ అనేక పోటీల్లో అనేక వినోదాల్లో వీళ్ళు గడిపారు. అయితే ఈ టైంలో వీరి పరిస్థితి ఎలా ఉంది అంటే వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి గ్రామీణ సంస్కృతి, వ్యవసాయం, పశుపోషణ వీళ్ళ యొక్క ప్రధాన వృత్తులుగా ఉన్నాయి. గోధుమలు, యవలు వీళ్ళకు ప్రధానమైన పంటలుగా చెప్పవచ్చు. తర్వాత వీళ్ళు ఆవును, తర్వాత ఎద్దును, గొర్రె ఇలాంటి వాటిని మచ్చిక చేసుకున్నారు. ఈ టైంలో మనం కంసాళ్ళు, కమ్మరులు, వడ్రంగులు వంటి పని వాళ్ళ విశేషాలు కూడా మనం ఉన్నాయి చెప్పుకున్నాము. కానీ ఈ టైంలో వర్ణ వ్యవస్థ బలపడలేదనే విషయం ముందే చెప్పుకున్నాము. ఈ టైంలో వస్తు మారక విధానం ఉన్నప్పటికీ గోత్ర లేదా నిష్క అనేటువంటి వెండి, బంగారు నాణ్యాలు కూడా ఉపయోగించుకున్నారు. ఇక తర్వాత ఋగ్వేదం కాలం మత పరిస్థితికి వస్తే మతంలో వీళ్ళు ప్రకృతి దేవతలను ప్రధానమైన దైవాలుగా భావించారు. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, చంద్రుడు, సూర్యుడు వంటి వాళ్ళని పూజించారు. వీళ్ళతో పాటుగా అతిథి, పృథ్వీ అనేటువంటి స్త్రీ దేవతలను కూడా పూజించారు. వీళ్ళు ఇంద్రుడిని ప్రధాన దైవంగా భావించేవాడు. ఆయన తన వజ్రాయుధంతో శత్రువులను చంపేసి, శత్రువులను నిర్మూలించేసి సిరి సంపదలను చేకూర్చే దైవంగా భావించేవారు. ప్రధానంగా ఈ టైంలో యజ్ఞయాగాది క్రతువులు ఎక్కువగా నిర్వహించేవారు. యజ్ఞయాగాది క్రతువుల ద్వారా మాత్రమే భగవంతుడు తమని రక్షిస్తాడు అని భావించి అనేక పవిత్ర ఆహార పదార్థాలని పవిత్రాగ్నికి సమర్పించేవారు. యజ్ఞయాగాది కార్యక్రమాల సమయంలో జంతు బలులు కూడా మనకి ఉన్నాయనే విషయం చెప్పుకోవడం జరిగింది. ఈ టైంలో చనిపోయిన వాడిని పూడ్చిపెట్టడం, తర్వాత దహనం చేయడం అనేటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి తెలుసు వీళ్ళకి అనే విషయం మనం చూసాము. దీని తర్వాత ఇది ఋగ్వేదకాల ఆర్య నాగరికత. ఎందుకంటే ఋగ్వేదకాల ఆర్య నాగరికత అనే విషయాన్ని మనం స్పెషల్గా ఎందుకు చెప్తామంటే వేదకాల ఆర్య నాగరికతని ఋగ్వేదకాల ఆర్య నాగరికత, మలివేదకాల ఆర్య నాగరికత అని 2 పార్ట్లుగా చెప్పారు. ప్రస్తుతం ఈ క్లాస్లో మనం కేవలం ఋగ్వేదకాల ఆర్య నాగరికత మాత్రమే చూసాము. నెక్స్ట్ వేరే క్లాస్లో మలివేద కాల ఆర్య నాగరికత గురించి పరిశీలిద్దాం. ఈ వీడియోని మీరు తప్పనిసరిగా చూసి మీ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.